అందంగా ఉండేవారు. ఆ రైతు తన కొడుకులను చూసి గర్వపడేవాడు. ఇక వాళ్లకు పెళ్లి చేయాల్సిన సమయం వచ్చిందని అనుకున్నాడు. చూడండి పిల్లలు, పెద్దవాళ్ళయ్యారు. ఇక మీరు పెళ్లి చేసుకోవాలి. మీ మనసుకు నచ్చిన వాళ్ళని మీరే ఎంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ మీ మీ భార్యలతో సుఖమైన జీవితాన్ని గడపాలి. కానీ నాన్న, మేము అమ్మాయిలని ఎలా వెతుక్కోవాలి? అవును నాన్న, మా అంతటా మేము పెళ్లి కూతుర్ని వెతుక్కోవడం చాలా కష్టం. నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను నాన్నగారు, కానీ ముందు మాకు మార్గదర్శనం చేయండి. తప్పకుండా చేస్తాను. పెళ్లి కూతుర్ని వెతకడానికి మనకొక వంశాచారం ఉంది. పైగా మీరందరూ అది పాటించాలి కూడా. ఒక గొడ్డలి తీసుకొని మన పొలంలో ఒక చెట్టుని నరకండి. ఆ చెట్టు ఎక్కడ పడుతుందో చూడండి. అప్పుడు మీ పెళ్లి కూతురు కోసం ఆ దిక్కున వెళ్లి వెతకండి. కానీ మీరు ఒక చెట్టుని నరకడానికి ముందు మీరు మన పొలంలో ఒక మొక్కను నాటాలి. ఆ మొక్కని జాగ్రత్తగా చూసుకుంటామని నాకు మాటివ్వండి. అలాగే నాన్న. నాన్న, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక చెట్టుని నరకడానికి ముందు ఒక మొక్కని నాటడం. ఎందుకంటే చెట్లు మనకి చాలా ముఖ్యం కాబట్టి. మనం వాటిని ఊరికే నరికెయ్యకూడదు. మనం మొక్కలు నాటి ఇంకా చాలా చెట్లని పెంచాలి. కొడుకులు వాళ్ల నాన్న చెప్పినట్టు పాటించారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కని నాటారు. ఆ తర్వాత ఒక చెట్టును నరికారు. పెద్ద కొడుకు ఒక చెట్టును నరికాడు. అది ఉత్తరం దిక్కువైపు పడింది. ఓ, ఉత్తరమా? అది నాకు చాలా మంచిది. నాకు నచ్చే అమ్మాయి ఈ దిక్కులోనే ఉంటుంది. నేను ఉత్తరం వైపు వెళ్లి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాను. రెండవ కొడుకు ఒక చెట్టును నరికాడు. అది దక్షిణం వైపు పడింది. ఆహా, ఈ చెట్టుకెలా తెలుసు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, ఎప్పుడు డాన్స్ చేస్తున్నానో ఆ అమ్మాయి దక్షిణం వైపే ఉంది అని? నేను నా ప్రయాణాన్ని వెంటనే దక్షిణం వైపు మొదలు పెడతాను. చివరి కొడుకు నరికిన చెట్టు అడవి ఉన్న వైపుకు పడింది. తన పెద్దన్నయ్యలిద్దరూ అతను చూసి నవ్వడం మొదలుపెట్టారు. అక్కడ చూడండి, నువ్వు నిజంగా ఆ దిక్కున వెళ్ళబోతున్నావా? హే వీరు, నువ్వు అడవిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఒక జింకనా లేక ఒక తోడేల్నా? చెట్టు ఎటువైపు అయితే పడిందో నేను అటువైపుకే వెళ్తాను. నాకు నా భార్య ఆ వైపే దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. అన్నదమ్ముల ముగ్గురు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. పెద్ద కొడుకు ఉత్తరం వైపున్న అమ్మాయి దగ్గరకు వెళ్లాడు. అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగాడు. తను అతన్ని పెళ్లి చేసుకోవడానికి వెంటనే ఒప్పుకుంది. రెండో అబ్బాయి దక్షిణం వైపు వెళ్లి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగాడు. అతనికి వెంటనే సరే అని చెప్పింది. వీరు అడవిలోకి వెళ్లాడు. అలా చాలా చాలా దూరం నడుస్తూ ఉన్నాడు. కానీ అతనికి ఒక్క మనిషి కూడా కనబడలేదు. అతను చాలా నిరాశపడ్డాడు. చాలా అలసిపోయాడు కూడా. అందుకే అతను ఒక నీడ కోసం చూశాడు. అక్కడే అడవిలో ఒక చిన్న ఇల్లు చూశాడు. వీరు అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తను ఆ ఇంట్లోకి వెళ్లాడు. కానీ అది ఖాళీగా ఉండడం గమనించాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఒక్క ఎలుక తప్ప. ఓ, ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా ఎలా అనగలవు? ఇక్కడ నేనున్నాను. నువ్వొక ఎలుకవి, నువ్వేం మనిషివి కాదు కదా. నువ్వు ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నేను నా జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను. ఈ అడవిలోనా? నీ జీవిత భాగస్వామిని వెతకటానికి ఇది సరైన చోటు అనిపిస్తుందా? లేదు, కానీ నేను నిండు మనసుతో ప్రయత్నిస్తే నాకు తను దొరకచ్చు కదా. కానీ నాకు దిగులుగా ఉంది. ఇక్కడ అసలు మనుషులే లేరు. నేను పెళ్లి కూతురు లేకుండా ఇక్కడ నుంచి వెనక్కి. లేదు, నీ జీవిత భాగస్వామిగా నన్నే తీసుకెళ్లొచ్చుగా. నువ్వొక ఎలుకవి, నేను నిన్ను నా జీవిత భాగస్వామిగా ఎలా తీసుకెళ్లగలను? నన్ను నమ్ము వీరు,